మైండ్ సెట్ లేని వాళ్ళకి నేషనల్ అవార్డు ఎందుకు ఇస్తారు? అసలు నేషనల్ అవార్డు విషయం నీకు సంబంధం లేదని చెప్పావు ఆల్రెడీ. తనకు అనిపించిందే నో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీ బాధ ఏంటి నాకు నా బాధ ఏం కాదు, వై ఒక మనిషిని పుండి మీద కారం చల్లడం దేనికి? చల్లుతో తన ఇష్టం, అది చేయకూడదు కదా. బికాస్ మీరు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, నువ్వు కూడా 4 రోజులు ఇండస్ట్రీలోనే బతకాలి. అది ఇండస్ట్రీ చూసుకుంటది. ఇండస్ట్రీ చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ నువ్వు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ బాధ మీ అందరి బాధ చెప్పనండి. జానీ మాస్టర్ తప్పు చేశాడని అందరూ మాట్లాడుతున్నారు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆమె తప్పు చేయలేదని ఎవరన్నారు? ఆమె నేను చెయ్యలేదండి, కావాలని నన్ను బలవంతంగా చేశారని కదా ఇప్పటిదాకా వాపోతోందా. అవును, అది తప్పు కదా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, 2-3 మీరు గంట సేపు మాట్లాడినా నేను ఒకటైతే చెప్తాను, అది తన బాధ. తను ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడతారు. చట్టానికి లోబడే ఆమె కొన్ని క్వశ్చన్స్కి ఏం చెప్పారు, ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి కొన్ని విషయాలకు నేను స్పందించకూడదు అన్నారు, స్పందించలేదు. కొన్ని విషయాలకు తను ఎలా మాట్లాడాలనుకున్నారో అది తన బాధ, ఇంకోట తను ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఆమె చెప్పారు. మేడం మీరు అన్నది కరెక్టే. మైనర్ గా ఉన్నప్పుడు జరిగిన ఇష్యూ ఇది.